హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మినీ వ్లాగ్ ఇది. సో ఈరోజు చేపలు తీసుకుని వచ్చారు. దీనికి ముందు మినీ వ్లాగ్లోన చేపలని ఎలా క్లీన్ చేసుకోవాలని పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. సో ఇంక ఇక్కడ కొన్ని ముక్కలు ఏంటంటే పసుపు ఉప్పు వేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మధ్యాహ్నానికి అతను భోజనానికి రారనమాట, ఇంకా నా ఒక్కదానికే. సో నేనైతే ఎక్కువగా చేపలు తిన్ను, బట్ ఏంటంటే ఎక్కువగా తీసుకుని వచ్చేసారు. ఇంకా 1 స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటున్నాను. ఇదే బాండ్లీలోన మస్టర్డ్ ఆయిల్ వేసి కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం తెల్లులు దంచి వేసాను. అలాగే ఇంకా చేప ముక్కల్ని కూడా వేసి 2 వైపులు కూడా చక్కగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఇంకా కొంచెం ఇలా తిరుపుకోవాలన్నమాట. గరిటె పెడితే అవి ముక్కలు అయిపోతుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంటూ చింతపండుని నానబెట్టాను. ఈ చింతపండు పులుసుని అయితే వేసుకొని ఒక 5 నిమిషాల వరకు మరగనివ్విన తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఇంకా మిరపకాయలు, నేను దంచిన మసాలా పౌడర్ కూడా వేసి ఇంకా ఇంకొక 5-10 నిమిషాల వరకు మరగనివ్వండి. సో జానుకి అయితే ఒక చిన్న చేప ముక్క అయితే తినిపించాను. ఒక 2